విజయానికి తొలిమెట్టు అనే పుస్తకంలో ఏముందంటే విరూపాక్ష అక్కడ గడియార స్తంభం దగ్గర 35 అడుగులు కట్టోటి పెట్టారంట కదా, అది కొంచెం తీపిచ్చేసేసాయి. ఏం లేదు, దాన్ని చూస్తా జనాలు అందరూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు, ఎందుకు మన వల్ల అనవసరం కాదు. నేను తీపిచ్చేసే ఆ కట్అవుట్ని వెంటనే ఫాస్ట్గా. సరే తొందరగా ఆ పని చూడు, తీపిచ్చేసేసి, ఎందుకు లేనిపోయింది మళ్ళీ మన మీద మాట్లాడుకోవటం. ఏందిరా నాగ చైతన్య కట్అవుట్ పెట్టించారేంది? సినిమా రిలీజ్ అయిందిగా. నాగ చైతన్యది కాదు, మందే కట్అవుట్. నీదే? వర్షం 3 గెలిచాం కదా, అభిమానంతో పెట్టేసారు. అయినా నీకేం తెలుస్తుంది, ఎట్లాంటి ఎప్పుడైనా జరిగితే కదా నీకు. ఇది చాలానే ఉంటాయి. అండ్ మొన్న ఈ మధ్య ఊరకట్ట బయటికి వెళ్తుంటే ఫోటోలు తాకిడి తట్టుకోలేకపోతున్నా నేను. అసలు నువ్వు అట్లాంటివి ఫేస్ చేసి ఉండవులే, చిన్నపిల్లడు కదా, చిన్నగా ఉండే కొద్దీ అలవాటు అయిందిలే. మూసి స్టార్ట్ చేయ వీడియో. ఏందో విరూపాక్ష మళ్ళీ చేస్తలే, వీడియోలో ఉన్నాను, మళ్ళీ చేస్తా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు 100వ సెంచరీ కొట్టినప్పుడు కూడా ఊరకు బ్యాట్ ఎత్తారు తప్పితే గోల్ చేయలే. కానీ కొత్తగా క్రికెట్లోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక సెంచరీ చేయగల గోలగా అంటే ఏంటంటే వాళ్ళకి కొత్త అనమాట అది. సో వాడు ప్రస్తుతం దాంట్లో ఉన్నాడు. ఈరోజు గెస్ ద కంట్రీ ఛాలెంజ్, కొన్ని ఎమోజీస్ చూపించి గెస్ ద కంట్రీ ఛాలెంజ్. వాడి జీవితంలో ఎప్పుడు కని విని ఎరగని కంట్రీస్ని తీసుకొచ్చాను. అసలు మన ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి తెలుసా నీకు? అరే నీకు తెలుసా, 186 దేశాలు తిరిగా నేను. కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక 5 hours టైం ఇస్తే లైవ్లో మొత్తం చూపిస్తాను నేను. 186 దేశాలు తిరిగా. 186 దేశాలు ప్రూఫ్స్. ఏమేమి దేశాలు తిరిగా? 186 లెక్క పెట్టుకు చెప్పుకుంటా. చూపించు. ప్రూఫ్ చూపిస్తా. ఒక 5 hours లైవ్ నాకు అవకాశం ఇస్తే చూపిస్తానండి. ఫస్ట్ తెలుగు అతను నువ్వేనా? నేను కాదు, వేరే ఇంకొక అతను ఉన్నాడు. నేను నెక్స్ట్. ఓకే. మాకెందుకు బాబు మీ గొడవలు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. చూపి మీద గొడవలు బాగుంటుంది సారీ. ఫస్ట్ ఇది కొంచెం కష్టం, దాంతోనే స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఫర్ ఫన్ గైస్. మీరు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. స్క్రీన్ రొటేషన్ పెంచమంటావా? రొటేషన్ బ్రైట్నెస్ పెంచుతాను. అటు ఇటు దెబ్బాక అయినా ఆన్సర్లు ఉండాలి. చూడు చెప్పు. ఇదేంది? టైటానిక్. అది కొంచెం తెలిసేటువంటి ఇదేనా? నేను ఏం చెప్పను, నీకు ఆన్సర్ తెలిసి చెప్పు, లేకపోతే పాస్ అని చెప్పు. ఇది నా వల్ల కాదని చెప్పు. స్వింగ్, ఇది టైటానిక్ షిప్, లేదంటే షిప్. ఇది వచ్చేసి హంసని ఏమంటారు? స్వాంగ్ కదా అనేది. కొంచెం నేనేం చెప్పను, ఏం చెప్పను నేను. టైక్వాంగా నేను కరాటే టైక్వాండో కాదు, దేశాల పేర్లు. 186 దేశాలు తిరిగావు కదా. తాయివాన్ 186 దేశాలు తిరిగాని ఈ దేశానికి వెళ్ళట్లేదు. అంటే టైటానిక్ వెళ్ళాల్సింది. టైటానిక్కే కదా ఇది మొత్తానికి. తెలియదు నాకు, తెలియబోతుంది. చిన్న క్లూ ఇవ్వను. భాస్క్రాంతి చెప్పలేదు నేను, నాకు అర్థం కాదు అసలు. అది టైటానిక్ అర్థం కాదు. టైటానిక్ షిప్ గిప్ అంటున్నా కదా. బోట్ అంటారు. గాయ్స్ ఇది బోట్. ఎవడైనా బోట్ ఉండమ్మా. బోట్స్వానియా అంట గైస్. ఎవరికి తెలియదు అది. తెలియదు. కంట్రీ ఉంది. 186 దేశాలు తిరిగావు కదా. నెక్స్ట్ ఆ దేశం తిరగలేదు క్రాంతి, నేను తిరగాల్సింది అది కూడా. సరే నీకు ఈజీగా చెప్తాను. చెప్పు. నీకు పావులాగా ఉందా? ఈజీ చూపిస్తాను నీకు, ఈజీ చూపిస్తాను చూడు. నువ్వు నీ మీద నమ్మకలేదు. ఎస్ క్యానా? ఈజీది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం ఈజీ నుంచి హార్డ్కి వెళ్దామని చెప్పేసి నా మనసు అనేది. వాళ్ళలాగా స్పెయిన్ వాళ్ళలాగా మనం స్పెయిన్ గైస్. రైట్ ఆన్సర్ ఇది మొత్తానికి. రైట్ ఆన్సర్ ఒక పాయింట్. ఎందుకంటే మనం జెన్యూన్గా స్పెయిన్, మీరు కూడా చూస్తారు, మీరు కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా కనీసం ఇదిగో జనాలు మీరు కూడా గెస్ట్ చేయాలి కదా. ఇందాక చెప్పిన కంట్రీ నేమ్ మళ్ళీ చెప్పిన కంట్రీ స్పెల్లింగ్ చెప్పు. బోట్స్వానియా స్పెల్లింగ్ చెప్పను నేను. బోట్స్వానియా స్పెల్లింగ్ చెప్పు. అయిపోయింది 1-0 మూసుకొని చెప్పు.
గైస్ ఇట్లయితే మనకు ఒక్క పాయింట్ కూడా రాదు గైస్. వెళ్ళి ఇంటికి వెళ్ళి గాయస్, రాకపోతే ఇంటికి వెళ్ళి గాయస్. మైనస్ ఏందిరా ఇదేందిరా? బన్ను బంటి మైనసా? బంటి డాష్ బంటి. చెప్పురా బన్ మిల్క్ బంటి కూడా మిల్క్, కోరియా బిస్కెట్ కలుపుకొని తాగండి. బన్ మిల్కియా బన్ మిల్క్ భలే ఉన్న పేరు. 186 దేశాల్లో ఉందా లేకపోతే కొత్త దేశం ఇది? అంటే మన ఇంటి మీద ఉందా? కనీసం బన్నా కాదు అది చెప్పు క్రాంతి. అసలు కనపడను కూడా కనపడలేదు, సన్నగా పోల్ లాగా పెట్టి. ఒక్క ముక్క కూడా చెప్పను అంటే గాయస్ 2 ఓడిపోయాడు, వరుసగా 3 ఓడిపోయాడు కాబట్టి ఎంత వరస్ట్ కంట్రీలు తీసుకొచ్చి అంటే అంత వరస్ట్ కంట్రీ తీసుకొచ్చి. ఒక్క ముక్క కూడా చెప్పను. మగోడు అయితే చెప్పు, లేకపోతే పాస్ కొట్టేసే. బన్ మీ మైనస్ అట కొట్టవాక ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మేము గెస్ట్ చేసుకుంటున్నాం మేము. బన్మోస్. వీడి వల్ల కాదు కానీ ఆన్సర్ చెప్పటం. బన్ను కరెక్ట్ గెస్ట్ చేసావు. మిల్క్ కాదు, గ్లాస్. అది బంగ్లాదేశా? గ్లాసు డాష్ బంగ్లాదేశ్. సరే గైస్, బంగ్లాదేశ్ అని వాడు ఆన్సర్ చెప్పక ముందే మనం చెప్పాం బంగ్లాదేశ్ అని చెప్పేసి. అని బంగ్లాదేశ్ని అట్ట చేశారు క్రాంతి. అట్లాగే చేస్తాను, నెక్స్ట్ చూపిస్తాను. సార్ గైస్ ఇది చాలా క్లిష్టతరంగా ఉంటుంది. క్లిష్టతరంగా చూసినట్టున్నావే అన్నీ. నువ్వు నీట్గా మనం మాట్లాడుకున్నావు. నువ్వు ఒక నీతి నిజాయితీ ఇవన్నీ ఉన్నోడివైతే ఒకటి చెప్తాను. ఈ తొట్టి మాటలు నా దగ్గర వద్దు. సరే ఇది చెప్పు. చెప్పు. నేను 3 ఓడిపోయినప్పుడు నిజాయితీగా యాక్సెప్ట్ చేసి అది నా మగతనం. ఏంది నువ్వు యాక్సెప్ట్ చేసింది? ఏడ్చుకుంటా మామూలుగా మహాల మొత్తం చూడలేదు మనం. 1-0. 1-0. ఇప్పుడు కప్పు నేంద్ర కూడా లాకున్నావు నువ్వు. ఇది అమ్మాయేనా మళ్ళీ అప్పట్లాగా అమ్మా అని చెప్పి? నేను చెప్పను కాదు, ఏం చెప్పను నేను. నువ్వు ఇందాక చేసావు, ఏం చెప్పను నేను. ఇది కప్పులేడి డిష్. రే నువ్వు చాలా ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తావు. తెలియదు. పోర్చుగల్. ఇది పోర్ అంటారు. పోర్చుగల్. 2 అయిపోయినాయి. 2 అయినాయి. 1-0. ఏమైంది? ఇంకా ఆప్షన్ ఉంది, మాకు అవకాశం ఉంది. చెప్పు. ఏంది ఇది? అండ్ ఇది గేట్ అని తలుపా లేకపోతే ఏం చెప్పను. అదేంది తలుపుంది? రైటా రాంగ్ చెబుతా. ఇందా నేను గ్లాస్ అంతే పాట అని ఇచ్చావు, నువ్వు ఇవ్వలేదుగా. పాట అని చెప్తే నేను ఆన్సర్ చెప్పేవాడిగా, కానీ నువ్వు చెప్పలేదు కదా. అట్టా ఇది నీకు ఆన్సర్ తెలిస్తే ఫైనల్ ఆన్సర్ చెప్పు. అండ్రోమియే. అండ్ ఇండోర్ స్టేడియం ఉంది, అవుట్డోర్ స్టేడియం ఉంది. ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవచ్చు, అవుట్డోర్ స్టేడియంలో క్రికెట్ ఆడుకోవచ్చు, నువ్వు బయటికి వెళ్ళి కబడ్డీ ఆడుకోవచ్చు. ఇండోర్ స్టేడియంలో అండోరియా అనే దేశం లేదురా. ఉంటే నీకు గేమ్ ఆండ్రియా జర్మియానా? ఆండ్రియా. కష్టమా? ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పు. టైం వేస్ట్ చేయదు, లాగ్ చేయొద్దు. అండ్ అగాండానా? ఉగాండా ఉంది కానీ అగాండా లేదు. కానీ చాలా దగ్గరికి వచ్చావరా. అండోరియా. చాలా దగ్గరికి వచ్చావు. అండోరియా అన్నా కదా. అండోరా. మనకు దీనికి ఒక హాఫ్ పాయింట్ తీసుకోవచ్చు గైస్. మనం హాఫ్ లేవు, ఫుల్లే. హాఫ్ పాయింట్ తీసుకోవచ్చు గైస్.
గాయ్స్ నేను చెప్పినట్లో మీకు దేశాల పేర్లు ఏం తెలుస్తుంది, వీడు చెప్పిన దాంట్లో అసలు దేశాల పేర్లు. ఛాలెంజ్ గెలవాలంటే తెలియని అడగాలి. 0 1 పాయింట్ అన్న కొడతావా? 0 సరే చెప్పు చెప్పు. ఏంద్ర అరే అది ముందు సింబల్ ఏంది? సింబల్ నేను చెప్పను క్రాంతి. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే మానేసి. నువ్వు పట్టుకోవద్దు. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే మానేసేసి. ఇదేంది నా సేమ్ నాలాగా బాట్స్వాని లాగా ఉంది. నేను చెప్పను క్రాంతి, నేను ఏది చెప్పను. నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం ఏం చెప్పను. గివ్ అప్ అని చెప్పేసి ఆన్సర్ చెప్తాను. ఆగాగు. నేను ఎందుకు ఆగాలి? బాట్స్వేనియా అంట, బంగ్లాదేశ్. సరే ఇప్పుడు మ్యాన్ ఉంది, ఇయా ఉంది, అర్మేనియా, చెకోస్లోవేకియా దగ్గరికి వచ్చాడండి. అట్లాంటి దగ్గరికి వచ్చాడండి. మేనియా మాత్రం ఉంది. అర్మేనియా వచ్చాడరా. బోటింగ్ ఇంకేమంటాడు? బొత్స్వానియా. దాకా వచ్చారా? స్వేనియాలో స్వేనియా ఉంది, మ్యానియా లేదు. స్లోకేవియా, బోట్ కదా అది, స్లోకేవియా. రొమేనియా దగ్గర దాకా వచ్చావు. రొమేనియా రోయింగ్ అంటారు దాన్ని, రొమేనియా. అట్లా ఉంచుది మంచోని. సో మొత్తానికి 3 అడిగితే నువ్వు 1 చెప్పావు, నేను 0. సో ఇప్పుడు ఇప్పుడు రెండు చెప్తే మాత్రం 4 గైస్. ఏంది ఇది? స్టాప్ కాఫీయా? నేను చెప్పనే, అసలు నా నోట్లో వచ్చి మాట రాదు. స్టాప్ కాఫీ, ఓల్డ్ కాఫీ, హోల్డ్ కప్, హోల్డ్ హై టీ, హై నాయక. కాంతి ఇది తెలిసిన కంట్రీ అయితే పర్లేదు క్రాంతి. అసలు ఎక్కడ కన్నీ మీరు 186 దేశాలు తిరిగావు. 186 దేశాలు, మిగతా 92 మిగతా దేశాలు ఉన్నాయి కదా. అదే గేమ్ అంటే నీకు తెలియని అడగలరా? తెలిసిన అడిగితే ఉపయోగం ఏముంటుందిరా? వాళ్ళకి కూడా తెలియాలి కదా, వాళ్ళు కూడా గెస్ట్ చేయాలి కదా. నువ్వు నేను ఆడడానికి వచ్చింది, వాళ్ళు కూడా గెస్ట్ చేయాలి కదా. తెలిసిన వాళ్ళు గెస్ట్ చేస్తే ఏముందిరా? తెలియని తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇంక్రీజ్ అయ్యిద్ది. దే విల్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. చెప్పు. విషయం ఏంటంటే వీడికి ఆ దేశం తెలియదు గాయస్. నాకు అర్థమైంది ఏంటంటే ఆ దేశం తెలియదు. ఫైనల్గా నీ ఆన్సర్ ఏంటో చెప్పుతాను. హ్యాండ్ అయితే హ్యాండే కదా. హ్యాండా? నేను చెప్పను ఏమి. హక్కఫీ హ్యాండ్ కప్, హ్యాండ్. సరే గైస్, గివ్ అప్ గైస్. ఆన్సర్ చెప్తే ఏడుస్తా ఉంటారు. హై టీ. బాయ్ గైస్, నేను వెళ్తున్నాను. హై టీ అంటే హై అయిపోయిందిలే, ఓడిపోయాను కదా మనం. సరేలే ఈ మ్యాచ్ ఒక్కసారి ఇచ్చేద్దాం. అసలు ఓడిపోయాడు. చెప్పయ్యా. ఏందిరా? యుక్రెయిన్ ఇందాక కూడా రొమేనియా కూడా అన్నావు. సరే కానీ అయితే చెప్పుకో. యుక్రెయిన్ కరెక్ట్ అయింది. నువ్వు గెస్ట్ నేను చెప్పను క్రాంతి. నువ్వు కన్ఫర్మ్ ఓకే అంటే మాత్రం నేను చెప్పేస్తాను. నువ్వు ఓకే అంటే నేను రివీల్ చేస్తాను. చాప చేయబెట్టద్దు అసలు. రోడ్డు కానీ తొందరగా ఏదో ఒకటి చెప్పు. నువ్వు సైలెంట్గా ఉంటే కాదు, గెస్ట్ చేయాలి, తొందరగా గెస్ట్ చేయాలి. ఆగటాలు ఏముండవు. యూతో యుగండా ఉంది, యుక్రెయిన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, కస్టోడియా. లెక్క పెడతాను నేను. నాకు ఓపిక అయిపోయింది. ఉజ్బెకిస్తాన్ తాను కాదు, యుక్రెయిన్, యుగండా. యుక్రెయిన్ అయినా ఎలా అవుతుంది? ఆగాగు, యుక్రెయిన్ రా. అయిపోయిందా? సో గైస్, ఆన్సర్ ఈస్ రగ్వే. ఇది రగ్రా. ఇది రగ్గు. వేరా ఇది వేరా. రోడ్ అనుకుంటా. వేరా అది వేరా. హైవేరా అది హైవేరా. రుగ్వేరా. సో గైస్, లాస్ట్ అండ్ ఫైనల్ది. ఇది కనుక మనం ఆన్సర్ చేస్తే డ్రా అయింది మ్యాచ్. మనం ఫస్ట్ అడిగింది నేను, టోనీ.
అవునమ్మా ఫస్ట్ అడిగింది నేంటోని. ఫస్ట్ అడిగింది నువ్వు, అవును. సెకండ్ నిన్ను అడిగాను, సో ఒకటి అయిపోయినట్టు. అవునమ్మా. కానీ నాకు 1 పాయింట్, నీకు 0 పాయింట్లు అమ్మా. 4 అయిపోయినాయి అమ్మా. సరే లాస్ట్ ఫైనల్ అమ్మా. ఇది నువ్వు చెప్పావనుకో, ఇది నేను చెప్పలేదు అనుకో డ్రా అయిద్దమ్మా. ఓకే అమ్మా. అమ్మా ఒకటి ఉంది, అది ఇస్తే నువ్వు వాళ్ళ గుండెకి చచ్చిపోతావు. అది ఇవ్వట్లేదు, నేను ఈజీది ఇస్తున్నా టు మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్. ఏందిరా ఇది ఈజీ, ఇన్నున్నాయి ఏందిరా? ఇంకోటి ఇస్తే అసలు నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. అది అన్నిట్లో టఫ్, అది ఇవ్వట్లే నీకు. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ దిస్ కాంపిటీషన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రియల్. అసలు ఇదేంది? చెక్ రిపబ్లిక్. ఫైనల్ ఆన్సర్ చెప్పు. రీగి ఏంది ఎందుకు నాకు? చెక్ రిపబ్లిక్ కాదురా, ఇది బటుడు పెట్టావు. ఏం చెప్పండిరా, బటుడు పెట్టావు. ఏం చెప్పండి. అది చెక్ అనుకోవాలా? రీబియర్ అంత ఈజీది కూడా ఎంతసేపు చెబితే అట్ట చెప్పు. మళ్ళీ 186 దేశాలు అంటావు. అరే ఇది ఈజీది కాకపోతే మాత్రం మెడ మీద పడతా. సర్లే, నువ్వు మళ్ళీ ఎడుతావు. ఆన్సర్ ఏంటి చెప్పు. ఇందా నువ్వు చెప్పింది చెక్ రిపబ్లిక్. మళ్ళీ దానికి నేను ఇప్పుడు ఆడేదో ఒకటి చెప్పి నేను కాదు చెక్ రిపబ్లిక్ అంటే మళ్ళీ ఇప్పుడు అదొక గొడవ పెంట చేస్తాడు. సో ఇచ్చేసి తీసుకో. అవును, చెక్ రిపబ్లిక్ ఫైనల్ ఎక్కడ దాకా? చెక్ రిపబ్లిక్ నాకు అర్థం కాలేదు. చెక్ పెట్టాం దేంట్లో? ఇది అసలు ఈ ఒక్కటి చాలా రిపబ్లిక్. అదే చెక్ రిపబ్లిక్ అని నాకు. మళ్ళీ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఉంది కదా, రిపబ్లిక్. ఎన్ని పబ్లు ఉంటాయి? ఒరే లిక్ అనేది నాకేదా? వామ్మో వీళ్ళ క్రియేటివిటీని తగలయ్యా అమ్మా. సరే ఇచ్చపో ఇప్పుడు గైస్. ఇది మనం చెప్తే మనకి గెలిచినట్టు, లేకపోతే మ్యాచ్ డ్రా అయింది. చూద్దాం. నీ కోసం ఇది తీసుకొచ్చా క్రాంతి. మా కోసం ఎందుకు? ఈజీ తీసుకొచ్చా. గైస్ కింద కామెంట్లో మన పేరు టక 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 కామెంట్ చేయండి. నాకేది చూసి తెలిసింది తెలుసా? బియా. ఎస్ ఇయర్ సెర్బియా. అయ్యా టైమసా. ఓకే ఇది ఎట్లా ఉంచు కానీ ఇంకోటి చూపిస్తాను నీకు. సెర్బియా. అయ్యా సరే ఓకే ఇంకోటి చూపిస్తాను నీకు. చెప్పు. పోలాండ్. సో సరే 2-2. ఓకే 2-2 ఇప్పుడు లాస్ట్ చూపిస్తే అయిపోయిందమ్మా. అయ్యో అయిపోయింది రాజా. సో మనైతే టఫ్ కాంబినేషన్ ఇచ్చాం. ఎక్కడ ఇచ్చాను? నేను చెప్పేది నేను చెప్పిన కంట్రీస్ అన్ని దాదాపు మీకు తెలిసినాయే. వీడు చెప్పిన కంట్రీస్ అన్ని ఒక్కడ కూడా తెలియదు. అన్ని మళ్ళీ బంగ్లాదేశ్ ఒకటి, చండాల బంగ్లాదేశ్. సరే సరే పోతా. వరుసగా 3 కొట్టాము. మనకి వరుసగా 3 కొట్టాము. చిరాకు అయిపోయి మాకు ఇదైపోయింది. ఆ విరూపాక్ష ఆ బ్యానర్లు అని తీపిచ్చేసి మన బ్యానర్ పెట్టించి మన పరంపర స్టార్ట్ అయింది. యాక్సిడెంట్ లో మందే తిరగలేదు పెట్టేసి యాక్సిడెంట్ లో తీపిచ్చేస్తే వీడికి చూడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ. సర్లే కాపాడు.